ఆయన కంటికి నచ్చింది చూశాడు, ఆయనకి చెవికి నచ్చింది విన్నాడు, ఆయన నోటికి నచ్చింది అన్నాడు, ఆయన శరీరం నచ్చింది చేశాడు. ఇప్పుడు కంటికి నచ్చింది చూసిన సొలొమోను, చెవికి నచ్చింది విన్న సొలొమోను, ఆయన ఆలోచనలో పుట్టినటువంటి ప్రతి ఆలోచనని జరిగించిన సొలొమోను నీకు నాకు చెప్తున్న మాట ఏంటిదంటే, ఈ లోకంలో ఏదో ఉందని మీరు అనుకుంటున్నారు, ఈ లోకంలో ఏదో సంతోషం ఉందని మీరు అనుకుంటున్నారు, ఈ లోకంలో ఏదో ఆనందం ఉంది అని మీరు అనుకుంటున్నారు. కానీ నేను చేసినటువంటి ఈ విశ్వ పరిశోధనలో నాకు తెలిసింది ఏంటయ్యానంటే, ఈ భూలోకం మనిషికి ఉపయోగపడేది కాదు, సమస్తము వ్యర్థమే. సూర్యుని కింద మనిషి ఏదైతే చేస్తాడో, సూర్యుని కింద మనిషి ఏదైతే కావాలని కోరుకుంటాడో, సూర్యుని కింద ఏదైతే మనిషి సంపాదించుకోవాలని ఆశపడతాడో అదంతా మనిషికి ఏమైపోతుందట, వ్యర్థమైపోతుంది. ఇది జ్ఞాని అయిన సొలొమోను అనుకున్నటువంటి ఆలోచన, ఆయన పరిశీలించినటువంటి పరిశోధన. అయితే ఇప్పుడు నేను అడుగుతున్నాను, సూర్యుని కింద మనిషి ఏం చేయాలని ప్రయాసపడుతున్నాడు? సూర్యుని కింద మనిషి పడే ప్రతి పాటు వ్యర్థము. ఇదిగో ఈ ఆకాశం కింద నువ్వు సంపాదించుకోవాలని ప్రయత్నిస్తున్న ప్రతి ప్రయత్నము వ్యర్థము అని సొలొమోను మాట్లాడితే, ఈ సూర్యుని కింద ఏమి చెయ్యాలి అని మనిషి ఆశపడుతున్నాడు, ఈ సూర్యుని కింద వేటిని సంపాదించుకోవాలి అని మనిషి ఆశపడుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఏది వ్యర్థం, మనిషి వేటి కోసం పరిగెత్తున్నాడో ఆ పరిగెత్తిన ప్రతిదీ ఏమైపోతుందట, వ్యర్థం, యూస్లెస్. మనిషి ఏదైతే సంపాదించుకోవాలి అని ఆశపడుతున్నాడో ఆ సంపాదించుకున్నది ఒక రోజుకి అతనికి ఏమైపోతుంది అంటే వ్యర్థమైపోతుంది.